ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ మరి కౌన్సిలర్ అయినటువంటి మన భానుబాబు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో మీ ఎమ్మెల్యేనే రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. సో మీ యొక్క నియోజకవర్గం అందుబాటులోనే కలెక్టరేట్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. మా దగ్గరికి కలెక్టరేట్ రావడం అనేది మా ఎమ్మెల్యే గారి కృషి ఫలితమే ఈరోజు ఇక్కడ మా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సీఎం కేసీఆర్ గారికి, మా మినిస్టర్ అయినటువంటి సబితాందర్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మనకు ఇంతకుముందు కలెక్టరేట్ కోవాలంటే సిటీకి పోయి ఎంతో వ్యయ ప్రయాసాలకు లోనైపోయేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏ సమస్య ఉన్నా మనకు మన పక్కనే అయ్యింది. ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతం ఈ కలెక్టరేట్ వల్ల మాకు ఉపాధి దొరకడంతో పాటు రెండోది మాకు ఏ సమస్య ఉన్నా మేము తొందరగా వచ్చే విధంగా మాకు చేయడం చాలా సంతోషం. దీనికి మా ఇబ్రాహీంపట్నం నుంచి సుమారుగా ఓన్లీ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ నుంచి 5,000 మందిని తరలి రావడం జరిగింది. వీళ్ళందరికీ ఏదైతే జనం తరలివచ్చిన జనానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరోసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.